ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ఒక వెధవ పని, వందల మందిని కనబడ్డోళ్ళందరినీ చంపేయడం మరొక వెధవ పని. అది చేసిందే ఒక జెనోసైడ్, ఒక మతాన్ని సర్వనాశనం చేయడం. హౌతీ తీవ్రవాదులు లేకపోతే హెజ్బుల్లా తీవ్రవాదులు ఉన్నారన్న ధైర్యంతో హమాస్ చేసినటువంటి దాడి, దాన్ని తిప్పికొడుతూ ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంటే ఓటమి పాలవుతూ చివరికి పాలస్తీనా మొత్తం కోల్పోయే పరిస్థితి వచ్చి ప్రపంచ దేశాలని ఒత్తిడి తెస్తున్న పాలస్తీనాని ప్రత్యేక దేశంగా ఉండటానికి ఒప్పుకోవట్లేదు ఇజ్రాయెల్. ఆ స్థాయిలో అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే పరిస్థితి అవుతుంది హమాస్ తీవ్రవాదులు. ఈ దశలో 16 పేజీల లేఖని ప్రపంచంలోని మత మూర్ఖుల కోసం రిలీజ్ చేసింది హమాస్. ఇస్లామిక్ జాతిని అంతం చేయడానికి యూదులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నంలో తాము చేసిన పోరాటమని, ఈ సందర్భంలో ఇజ్రాయెల్ చేస్తున్న దుష్కృత్యం అంటూ ప్రపంచ యువతని, ముస్లిం యువతని రెచ్చగొట్టే వికృత చేష్ట. యూదు జాతి అంతానికి హమాస్ ప్రయత్నించింది కానీ ఇస్లాం జాతి అంతానికి ఇజ్రాయెల్ ప్రయత్నించాల. లేకపోతే అరబ్బులతో ఎందుకు స్నేహం చేస్తుంది? స్నేహం చేస్తున్నది అది ముస్లిములతో. కానీ మూర్ఖంగా మత దేశాలు స్థాపించాలనుకునేటువంటి తీవ్రవాద సంస్థలు ఆ ప్రశాంతతని భంగపరచడంతో పాటుగా ఆ మత మూర్ఖత్వంలోకి రావడానికి కొత్తగా ఉన్న యువతని ఆకర్షించేందుకోసం ఈ లేఖ రాసింది హమాస్.